స్వల్ప ఉద్రిక్త మినహా తెలంగాణలో సింగరేణి ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగానే ముగిసింది. కార్మికులు పెద్ద ఎత్తున తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కోల్ బెల్ట్లో మొత్తం 84 కేంద్రాల్లో పోలింగ్ జరిగింది. ఇప్పటి వరకు 95% పోలింగ్ నమోదైంది. రాత్రి 7 గంటల తర్వాత సింగరేణి ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కానుంది. అర్ధరాత్రి 10 నుంచి 11 గంటల్లోపు తుది ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. శ్రీరాంపూర్, రామగుండం, భూపాలపల్లి, కొత్తగూడెం ఏరియాల్లోని 12 కేంద్రాల్లో కౌంటింగ్ జరగనుంది. సింగరేణి ఎన్నికల్లో రామగుండం, బెల్లంపల్లి రీజియన్లు కీలకంగా మారాయి. ఈ రెండు రీజియన్లలో 27,784 మంది ఓటర్లున్నారు. ఎన్నికల్లో పాల్గొనే కార్మికుల్లో సగానికి పైగా మంది ఈ రెండు రీజియన్లలోనే ఉన్నారు. ఈసారి ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ మధ్య పోటీ నెలకొంది. రైట్, సింగరేణి ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఇదే అంశంపై అప్డేట్స్ అందించడానికి ఖమ్మం నుంచి మా ప్రతినిధి సైదులు, వరంగల్ నుంచి కేకే సిద్ధంగా ఉన్నారు. ముందుగా ఖమ్మం వెళ్దాం. సైదులు, అనుకున్నట్లుగానే ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. కౌంటింగ్ ఎప్పటి నుంచి ప్రారంభం కానుంది? ఏర్పాట్లు ఎలా చేశారు? సరైన సింగరేణి వ్యాప్తంగా కూడా పూర్తిగా పోలింగ్ ప్రక్రియ ముగిసిందని చెప్పుకోవచ్చు. మొత్తం సాయంత్రం 7 గంటల తర్వాత కూడా కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. మొత్తం 84 కేంద్రాలలో కూడా పోలింగ్ ప్రక్రియ ఏర్పడింది. మొత్తం సింగరేణి కోల్ బెల్ట్ కి సంబంధించినటువంటి 6 జిల్లాలకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో కూడా పోలింగ్ కేంద్రాలు కూడా కొనసాగిన పరిస్థితి అయితే మొత్తం 650 మంది సిబ్బంది ఈ పోలింగ్ ప్రక్రియలో పాల్గొన్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు 37,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును కూడా ఉపయోగించుకున్నారు. 95% పోలింగ్ శాతం నమోదైంది. మరికొద్దిగా కూడా పెరిగే అవకాశం ఉంది. ఓటర్లు ఇంకా పోలింగ్ కేంద్రాల్లో ఉన్న పరిస్థితి. షిఫ్ట్ వారుగా తమ ఓటు హక్కును కూడా కార్మికులు ఉపయోగించుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. గతంలో చూసుకుంటే 16 సంఘాలు పోటీ చేస్తే ఈసారి 13 సంఘాలు పోటీ చేశాయి. ప్రధానంగా ఏఐటీసీ, ఐఎన్టీసీ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. అయితే టీపీజీ కేసుకు సంబంధించి చూసుకున్నట్లయితే చివరి నిమిషంలో ఆ ఓటులన్నీ కూడా పూర్తిగా కి వేయాలని కూడా ట్రాన్స్ఫర్ చేసినట్టుగా కార్మిక సంఘాలు ఆరోపణ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్ గా చూస్తే గతంలో ఎన్నడూ లేని విధంగా పోలింగ్ ప్రక్రియకు సంబంధించి అంటే సింగరేణి పోలింగ్ కు సంబంధించి ఎన్నికలను మొత్తం ప్రతిష్టాత్మకంగా తీసుకొని రాజకీయ పార్టీలు సార్వత్రిక ఎన్నికలకు ఏమాత్రం తీసుకోని విధంగా కూడా ప్రచారాన్ని కొనసాగించాయి. అదే స్థాయిలో కూడా ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం కూడా చేశారు. కార్మికులను ప్రలోభాలు పెట్టిన పరిస్థితి కూడా మనం చూసాం. అయితే దీనికి సంబంధించి ప్రధానంగా చెప్పుకోవాలంటే ఈ సింగరేణి కోల్ బెల్ట్ ఏరియా ఏదైతుందో ఆ కోల్ బెల్ట్ ఏరియా ఎన్నికల్లో సార్వత్రిక ఎన్నికల్లో 11 నియోజకవర్గాలు మొత్తం కూడా ఏవైతున్నాయో ఆ ఏరియాలకు సంబంధించినట్లు కూడా పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులే విజయం సాధించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి అంటే సింగరేణికి సంబంధించినటువంటి కార్మికుల సమస్యల పరిష్కారం కావాలన్నా, రుణాలకు సంబంధించింది కావచ్చు, మొత్తంగా డిపెండెంట్ ఉద్యోగాలకు సంబంధించిన అంశాలు అయితే మొత్తం ఈ అంశాలన్నీ కూడా సమస్యలు కూడా పరిష్కారం కావాలంటే అధికార పార్టీలో ఉన్నటువంటి ప్రభుత్వమే తమ సమస్యను పరిష్కారం చేస్తుంది అని చెప్పేసి కార్మిక సంఘాలు అంటే ఐఎన్టీసీ ప్రధానంగా ప్రచారం కొనసాగింది. ప్రచారం కొనసాగించడంతో పాటు కూడా కేంద్రంలో కూడా రానున్నది. కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుంది. సింగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఉండబోతుందని కూడా తమ ప్రచారాన్ని పూర్తిగా కొనసాగించారు. అయితే మొదటి నుంచి కార్మికుల సంఘాల మీద కార్మికుల సమస్యలపైన కూడా నిరంతరం పోరాటాలు సాగించినటువంటి ఏఐటీసీ, సిపిఐ పార్టీ అనుబంధ సంఘంగా ఉన్న ఏఐటీసీ కావచ్చు, సిపిఎం అనుబంధ సంఘంగా ఉన్న సిఐటియు కావచ్చు, సిపిఐఎంఎల్ ప్రజా ప్రతిఘటనకు సంబంధించినటువంటి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీకి సంబంధించినటువంటి ఐఎఫ్టియు సంఘాలు కావచ్చు, ఈ అన్ని బిఎంకేఎస్ తో పాటు కూడా 13 సంఘాలలో చాలా కీలకంగా ఒక 4 సంఘాలు మాత్రం ఈ ఎన్నికల్లో మాత్రం చాలా కీలకంగా తమ మేనిఫెస్టోను కూడా కార్మికుల ముందు ఉంచి సమస్యల పరిష్కారం కోసం తమకు గుర్తింపు సంఘంగా అవకాశం ఇవ్వాలని కూడా డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది. గత ఎన్నికలలో చూసుకున్నట్లయితే 3 పర్యాయాలు కూడా ఏఐటీసీ, 2 పర్యాయాలు టీబీజీ కేఎస్, 1 పర్యాయం మాత్రమే ఐఎన్టీసీ విజయం సాధించింది. ఈసారి మాత్రం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి కార్మికుల సమస్యల పరిష్కారం చేసేది తామే కాబట్టి ఐఎన్టీసీకి అవకాశం కల్పించాలని కూడా మంత్రులు ఇప్పటికే హామీలు ఇచ్చారు. ఉచిత మొత్తం అంటే వాళ్ళకి సంబంధించినటువంటి షరతులు లేనటువంటిది నిధులు కూడా ఇస్తామని కూడా హామీ ఇచ్చిన పరిస్థితుల్లో మొత్తం కూడా గతంతో పోలిస్తే 95% తమ ఓటింగ్ శాతం పెరిగింది. మరికొంత 2% పెరిగే అవకాశం ఉందని కూడా అధికారులు అంచనా వేస్తున్న పరిస్థితి ఉంది. మరోపక్క సాయంత్రం 7 గంటల నుంచి కూడా పోలింగ్ సంబంధించిన బ్యాలెట్లను కూడా మొత్తం కట్టలు కట్టి ఆ తర్వాత 7 గంటల నుంచి 11 గంటల లోపు కూడా మొత్తం పోలింగ్ ప్రక్రియకు సంబంధించినటువంటి ప్రక్రియ కౌంటింగ్ సంబంధించిన ప్రక్రియ మొత్తం కొనసాగే తుది ఫలితాలు రాత్రి 11 గంటల తర్వాత వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
రైట్ సైదులు, థ్యాంక్ యూ. ఇదే అంశంపై మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధి కేకే సిద్ధంగా ఉన్నారు. కేకే, మరి సాయంత్రం 7 గంటలకు ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మొదలు కానుంది కదా, ఏర్పాట్లు ఏ విధంగా చేశారు? ఎస్ అర్ణ, ఈరోజు ఉదయం సింగరేణి గుర్తింపు సంఘంకు సంబంధించినటువంటి ఎన్నికల పోలింగ్ నేపథ్యం లోపల ఈరోజు ఉదయం సరిగ్గా 7 గంటలకు ప్రారంభమైనటువంటి పోలింగ్ ప్రక్రియ 5 గంటలకి సరిగ్గా ముగిసింది. ప్రస్తుతం మనం ఫైయింగ్ లైన్ అంటే భూపాలపల్లిలో ఉన్నటువంటి ఫైయింగ్ లైన్కి సంబంధించినటువంటి మైన్ దగ్గర ఉన్నటువంటి పోలింగ్ కేంద్రంలో ఉన్నాం. మొత్తం భూపాలపల్లికి సంబంధించినటువంటి ఏరియా లోపల మొత్తం 4 అండర్ గ్రౌండ్ మైన్స్ ఉంటే 2 ఓపెన్ కాస్ట్ మైన్స్ ఉన్నాయి. అయితే 5410 కార్మికులు ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఏర్పాటు చేశారు. అందులో 9 పోలింగ్ కేంద్రాలు, 71 మంది పోలింగ్ సిబ్బంది, మొత్తం సింగరేణికి సంబంధించినటువంటి సెక్యూరిటీ సిబ్బందితో సహా 109 మంది పోలీస్ అధికారులు మొత్తం బందోబస్తు ఏర్పాట్లు పర్యవేక్షించారు. ప్రధానంగా 13కు సంబంధించినటువంటి గుర్తింపు సంఘంకు సంబంధించినటువంటి యూనియన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి విషయంలో పార్టిసిపేట్ అయ్యాయి. ఇక్కడ మొత్తం అంటే భూపాలపల్లి ఏరియా లోపల ఐఎన్టీయూసీ, అదేవిధంగా ఏఐటీయూసీ, మిగతా కార్మిక సంఘాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కార్మికులను ఓటు హక్కును వినియోగించుకోవడం లోపల కృతకృత్యులయ్యారని చెప్పవచ్చు. ఇప్పటివరకు సాయంత్రం సరిగ్గా 4 గంటల సమయం ముగిసే నాటికి 93.7% పోలింగ్ అయితే నమోదైంది. మొత్తం 5410 మంది కార్మికులకు గాను 5067 మంది కార్మికులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. 5 గంటల సమయం లోపల ఎవరైతే గ్రౌండ్లో ఉంటారో వాళ్ళందరినీ కూడా గ్రౌండ్లో ఉన్న అందరినీ కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు అనుమతి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. అంటే సరిగ్గా 5 గంటలు పూర్తి కాగానే గేట్ క్లోజ్ చేశారు. సింగరేణికి సంబంధించినటువంటి ఎన్నికలను నిర్వహించేటువంటి అధికారులు, అదేవిధంగా పోలీస్ అధికారులు, మొత్తం సింగరేణికి సంబంధించినటువంటి సెక్యూరిటీ సిబ్బంది 5 గంటలు ముగియగానే మొత్తం క్లోజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎన్నికలను పర్యవేక్షిస్తున్నటువంటి పోలింగ్ సిబ్బంది ఎప్పుడైతే 5 గంటలకి 2 నిమిషాల ముందు కూడా ఖచ్చితంగా 2 నిమిషాల సమయం ఉంది, ఎవరైనా కార్మికులు ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి ఇండికేషన్ ఇవ్వడం అనేటువంటి జరిగింది. ఆ తర్వాత సరిగ్గా 2 నిమిషాల వ్యవధిలోనే 5 గంటలకి గేట్ క్లోజ్ చేశారు. ఇప్పటివరకు మొత్తం కార్మికులంతా కూడా దాదాపు 96% అబోవ్ కార్మికులైతే ఓటు హక్కు వినియోగించుకున్నారని చెప్పి అధికారులు అయితే ఒక అంచనాకు వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక ఏఐటీయూసీకి సంబంధించి, అదేవిధంగా ఐఎన్టీయూకి సంబంధించినటువంటి కార్మికులు ఆయా బొగ్గు గనుల వద్ద బాహాబాయికి దిగారు, వాగ్వాదానికి దిగారు. ఐఐటీయూసీకి సంబంధించినటువంటి కార్మికులు రెడ్ షర్ట్స్ వేసుకొని వస్తే, అదేవిధంగా ఐఎన్టీయూకి సంబంధించినటువంటి కార్మికులు అభ్యంతరం చెప్పడం, ఐఎన్టీయూస్కి సంబంధించినటువంటి కార్మికులు గడియారం గుర్తున్నటువంటి అంటే తమ సంఘానికి సంబంధించినటువంటి గుర్తున్నటువంటి టీ షర్ట్స్ వేసుకొని వస్తే రెడ్ షర్ట్స్ ఉన్నటువంటి ఏఐటీయూస్కి సంబంధించినటువంటి కార్మికులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో కొంత గందరగోళం అయితే నెలకొంది. ఎక్కడికక్కడికి కూడా వాగ్వాదం చోటు చేసుకోవడం, పరస్పరం దూషించుకోవడం అనేటువంటిది ఇదంతా చూసినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నటువంటి సింగరేణి అధికారులు కావచ్చు, అదేవిధంగా సింగరేణికి సంబంధించిన సెక్యూరిటీ సిబ్బంది, పోలీస్ అధికారులు ఆయా గనుల వద్ద నెలకొన్నటువంటి ఉద్రిక్తతను మాత్రం ఇరు వర్గాలకి సర్ది చెప్పి శాంతించేటువంటి ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి ఉంది. అయినా ఒకవైపు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకున్నప్పటికీ కూడా ఆయా కార్మిక సంఘాల నేతలు మాత్రం ప్రశాంతంగా ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియను ముగిసేందుకు సహకరించారనే చెప్పవచ్చు. భూపాలపల్లి ఏరియాలో ఉన్నటువంటి 9 పోలింగ్ కేంద్రాల వద్ద మొత్తం పోలింగ్ కుదురుముదురు ఘటనలు మినహా మొత్తంగా ప్రశాంతంగా కొనసాగినటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తం అంటే దీనికి సంబంధించి 5 గంటలకి పోలింగ్ ప్రక్రియ పూర్తయినటువంటి పర్సెంటేజ్ తీసుకుంటారు. ఇక కౌంటింగ్ కి సంబంధించి మనం చూడవచ్చు, కృష్ణ కాలనీ సమీపంలో ఉన్నటువంటి సింగరేణికి సంబంధించినటువంటి ఫంక్షన్ హాల్ లోపల కౌంటింగ్ ప్రక్రియకు అధికారులు ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి 9 కేంద్రాల్లో పోలింగ్ కేంద్రాల్లో ఉన్నటువంటి బ్యాలెట్ బాక్సులను అక్కడికి చేర్చిన తర్వాత కట్టలు కట్టి సరిగ్గా 7 o'clockకి ఇదంతా ప్రక్రియ ప్రారంభిస్తారు. 8:30 తర్వాతనే ఈ కౌంటింగ్ కి సంబంధించినటువంటి ప్రక్రియ అనేటువంటి స్టార్ట్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. తుది ఫలితం అనేటువంటిది 11 గంటలకు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ సంబంధించినటువంటి అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద భూపాలపల్లి ఏరియా లోపల సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. రైట్ కేకే, థ్యాంక్ యూ. రైట్, ఇక ఇదే అంశంపై మరిన్ని వివరాలు అందించడానికి కరీంనగర్ నుంచి మా ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్, చెప్పండి, కొన్ని ప్రాంతాల్లో చెదురుముదురు సంఘటనలు జరిగాయి, మరి అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది?
ఎస్, రామగుండం డివిజన్లో మాత్రం పోలింగ్ ప్రక్రియ సజావుగానే కొనసాగింది. ఎన్నికల సంబంధించి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు రామగుండం రీజియన్తో పాటు మొత్తం సింగరేణి వ్యాప్తంగా 11 రీజియన్లో దాదాపు 84 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 84 పోలింగ్ కేంద్రాల వద్ద 400 పైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అదేవిధంగా 600 మందితో ఇటు ఎన్నికల సంబంధించినటువంటి ప్రక్రియను నిర్వహించడం జరిగింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఈరోజు ఎన్నికలను సజావుగా నిర్వహించారని చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున కార్మికులంతా కూడా ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది. గతంతో పోలిస్తే ఈసారి పోలింగ్ శాతం కూడా ఎక్కువగా నమోదైందని చెప్పుకోవచ్చు. దాదాపు రామగుండం రీజియన్లోనే 95% పోలింగ్ నమోదైనట్లుగా అధికార వర్గాలు ఇస్తున్నటువంటి సమాచారం ఆధారంగా తెలుస్తుంది. సింగరేణిలో ప్రధానంగా ఇటు రామగుండం బెల్లంపల్లి రీజియన్ మాత్రం అభ్యర్థుల యూనియన్ల గెలుపు పైన ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ఈ 2 రీజియన్లే చాలా కీలకంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఈ 2 రీజియన్లో దాదాపు 27,784 మంది కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. ఇంత పెద్ద మొత్తంలో కార్మికులు 2 రీజియన్లో మాత్రమే ఉంటారు. ఈ రామగుండం అదేవిధంగా బెల్లంపల్లి ప్రస్తుతం అయితే పోలింగ్ ముగియడంతో ఇటు అధికారులంతా కూడా బ్యాలెట్ బాక్సులను సీజ్ చేయడం జరిగింది. ఆ సీజ్ చేసినటువంటి బ్యాలెట్ బాక్సులను భారీ బందోబస్తు మధ్య పోలీసు బందోబస్తు నడుమ వాటిని అన్నిటిని కూడా కౌంటింగ్ కేంద్రాలకు తరలించేటువంటి ప్రక్రియ మాత్రం అధికార యంత్రాంగం చేపట్టింది. 7 గంటల వరకు ఆయా రీజియన్ల పరిధిలో ఉన్నటువంటి కౌంటింగ్ కేంద్రాలకు బ్యాలెట్ బాక్సులన్నీ కూడా తరలిస్తారు. ప్రస్తుతం అయితే కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా అధికార యంత్రాంగం అంతా కూడా పూర్తిగా సిద్ధమైంది. కౌంటింగ్ నిర్వహించేందుకు అధికార యంత్రాంగం అంతా టేబుల్స్తో పాటు అందుకు అవసరమైనటువంటి సిబ్బందిని కూడా నియమించడం జరిగింది. మొత్తం రీజియన్ పరిధిలో మొత్తం సింగరేణి వ్యాప్తంగా 9 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. రామగుండం మాత్రం 3 రీజియన్లు ఉన్నాయి. 3 రీజియన్లకు సంబంధించినటువంటి కౌంటింగ్ కేంద్రాలను ఇటు రామగుండం కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఒకే చోట 3 రీజియన్లకు సంబంధించినటువంటి ఫలితాలు వెల్లడే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి టేబుల్స్ కూడా సిద్ధం చేశారు. 5 టేబుల్లో 5 రౌండ్స్లో తుది ఫలితం వెల్లడే అవకాశం ఉంది. దాదాపు అర్ధరాత్రి వరకు ఈ సింగరేణి సంబంధించిన గుర్తింపు సంబంధించిన ఎన్నికలకు సంబంధించినటువంటి తుది ఫలితం వెల్లడే అవకాశం కనిపిస్తుంది. సతీష్, అనుకున్నట్లుగానే 7 గంటలకి ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అయ్యే అవకాశం ఉందా, లేదంటే లేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? అధికార వర్గాలు మాత్రం దాదాపు 7 గంటల వరకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్తుంది. కానీ ప్రస్తుతం అయితే ఇప్పుడే పోలింగ్ ప్రక్రియ ముగిసింది. బ్యాలెట్ బాక్స్ అన్ని కూడా భారీ బందోబస్తు నడుమ కౌంటింగ్ కేంద్రాల వద్దకు తరలించే అవకాశం ఉంటుంది. తరలించే సమయంలో కొంత ఆలస్యమయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. దాదాపు ఖచ్చితంగా 7 గంటలకే కౌంటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు. ఎందుకంటే పెద్ద ఎత్తున దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి పోలింగ్ బ్యాలెట్ బాక్స్ అన్ని కూడా కౌంటింగ్ కేంద్రాల వద్ద చేరుకోవాలంటే సమయం పడుతుంది. కాబట్టి 7 గంటల తర్వాతే కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. వాటిని అన్ని కూడా బ్యాలెట్ బాక్స్లు ఓపెన్ చేయడం కావచ్చు, వాటిని అన్ని కూడా వేరువేరుగా జత చేయడం కావచ్చు, ఇదంతా కూడా కొంత ప్రక్రియ ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తుంది. దాదాపు 8-9 గంటల ప్రాంతంలో కౌంటింగ్ ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఆ తర్వాత వాటిని అన్ని టేబుల్ వారిలా లెక్కింపు కొనసాగిస్తారు. ఆ లెక్కింపు కొనసాగించే క్రమంలో కొంత జాప్యం జరిగితే మాత్రం అర్ధరాత్రి వరకు తుది ఫలితం వెల్లడయ్యే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే త్వరగానే బ్యాలెట్ బాక్సులన్నీ కూడా తరలించేందుకు అధికార యంత్రాంగం అంతా కూడా ఏర్పాటు చేస్తుంది. మరి కాసేపట్లోనే మరికొన్ని గంటల్లోనే ఇటు కౌంటింగ్ కేంద్రాల వద్దకు బ్యాలెట్ బాక్సులు తరలి వెళ్లే విధంగా అధికారులు మాత్రం ఏర్పాటు చేస్తున్నారు. రైట్ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.